యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. అందరు తీయండి. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. అది 3, 4 కలిపి ఉన్నాయి కాబట్టి ఆ 2 వచనాలు చదువుదాము. అందరం చదువుదాము. రెడీ? 1, 2, 3. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చడు. తాను వినుదానిని బట్టి విమర్శ చేయుడు. నీతిని బట్టి బేదలకు తీర్పు తీర్చును. భూనివాసులలో దీనులైన వారికి యథార్థముగా విమర్శ చేయును. తన వాగ్దండము చేత లోకమును కొట్టును. తన పెదవుల ఊపిరి చేత దుష్టులను చంపును. ఇక్కడ ఏం రాయబడింది అని అంటే, యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును అని రాయబడింది. తెనాల నుంచి వస్తున్నాం మేము. అయితే మొన్న రాత్రి తెనాల్లో మీటింగ్స్ జరిగినాయి. అయితే అక్కడ ఒక ఆయన వచ్చారు. ఆయన చాలా పెద్ద ఆయన, ఒక 75 years ఉంటాయి. అయితే ఆయన ఒక సాక్ష్యం చెప్పారు. సాక్ష్యం ఏంటంటే, మొన్న ఈ మధ్య రీసెంట్గా ఆయన ఇంటి దగ్గర స్టెప్స్ దగ్గర నిలబడి ఉన్నారంట. సడన్గా కళ్ళు తిరిగి కింద పడిపోయారు. ఇంకా ఆయన కంట్రోల్లో ఆయన లేడు, స్పృహ కోల్పోయాడు. ఆయనకి బాత్రూమ్ కూడా ఆయన డ్రెస్లోనే అయిపోయింది. ఆయన హాస్పిటల్కి తీసుకెళ్ళారు. హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. 2వ రోజు 3వ రోజు ఆయన కళ్ళు తెరిచాడు. సో మొత్తానికి బతికాడు. డిశ్చార్జ్ చేశారు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడైతే ఆయన స్టెప్స్ దగ్గర కింద పడ్డాడో ఇమీడియట్గా ఆయన శరీరంలో నుంచి ఆయన ఆత్మ పరలోకంలోకి వెళ్ళింది. అది పరలోకం అని చెప్పట్లేదు, దేవుడు ఉండే స్థలంలోకి వెళ్ళింది అని చెప్పాడు. అక్కడ దేవుడు అతనితో మాట్లాడి నువ్వు వెళ్ళు అంటున్నాడంట. ఆయన అక్కడ నిలబడి ఇంకొక సైడ్ చూస్తే ఆయనకు అక్కడ నుండి నరకం కనపడుతుంది అంటున్నాడు. నరకంలో కొంతమంది ఉన్నారు. ఈయనేమో దేవుని సింహాసనం దగ్గర నిలబడి ఉన్నాడు. అంటే ఈయన చెప్తుంది ఏంటి అని అంటే, ఒక మనిషి యొక్క ఆత్మ ఒక ప్లేస్కి వెళ్తుంది. అది పరలోకమో నరకమో తెలీదు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకవైపు దేవుణ్ణి చూస్తున్నారు, పరలోకాన్ని చూస్తున్నారు. అక్కడ నిలబడి అవతల వైపు అగ్నిగుండాన్ని, నరకాన్ని చూస్తున్నారు. అది ఏ ప్లేసో ఎవరికి తెలీదు. అగ్నిగుండం అనేది పరలోకంలో లేదు. నరకం అనేది పరలోకంలో లేదు. పాతాళం అనేది భూమి కింద ఉండేది. భూమి కింద మరి ధనవంతుడు లాజరు స్టోరీలో ఎగ్జాక్ట్గా అదే పోలిక ఉంటుంది. ఈయన ఆ మాట చెప్పాడు. చెప్తా ఇంకొక మాట ఏమంటున్నాడు అని అంటే, ఆయన తిరిగి వచ్చాడు, ఆయన బతికిపోయాడు, ప్రభు నన్ను బతికించాడు అని చెప్పాడు. అయితే ఒక విషయం ఏంటి అని అంటే, ఒక వ్యక్తి నరకంలోకి వెళ్ళాలంటే అవతలకి వెళ్ళాలి, పరలోకంలోకి వెళ్ళాలంటే యువతలకు రావాలి. అంటే 2 ఆపోజిట్గానే ఉన్నాయి. ఒక మనిషి పొరపాటున నరకంలోకి వెళ్ళాడు అనుకోండి, అంటే యాతనకరమైన స్థలంలోకి వెళ్ళాడు అనుకోండి, అక్కడ నుంచి పరలోకం చూస్తాడు కానీ అక్కడికి రాలేడు. తర్వాత దేవుడు అతనికి తీర్పు తీర్చి నరకంలో పడేస్తాడు. పర్మనెంట్గా ఇక నరకంలోకి వెళ్ళిపోతారు. ఈ రాత్రి మనం తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం నూతన సంవత్సరంలోకి వచ్చేసాం. లాస్ట్ ఫ్రైడే మనం ప్రేయర్ పెట్టలేదు ఇక్కడ, కానీ న్యూ ఇయర్లోకి వచ్చేసాం. దేవుడు మనకి ఆయుష్కాలం ఇచ్చాడు. 2025వ సంవత్సరం చూడకుండా 2025కి దగ్గరగా వచ్చి చాలామంది చనిపోయారు. ఈ ఇయర్లోకి ఎంటర్ కాకముందే, అడుగు పెట్టకముందే చాలామంది బలమైన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళు, శక్తివంతులు చనిపోయారు. అయితే మనము 7 ఆత్మల గురించి ధ్యానం చేసాం 2024లో. ఆ 7 ఆత్మల్లో ఒకటేంటి అని అంటే, లాస్ట్గా మనం ధ్యానం చేసింది ఏంటి అని అంటే, యెహోవా యందు, దాని పై వచనం చూడండి,
యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో లాస్ట్ ఆత్మ ఏంటి అంటే, యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును అని రాయబడింది. యెహోవా యెడల భయభక్తులు పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. ఇది యేసు ప్రభు గురించి రాయబడిన ప్రవచనం. యేసు ప్రభు మీద 7 ఆత్మలు ఉంటాయి. ఆ 7 ఆత్మల్లో ఒక ఆత్మ యెహోవా యెడల భయభక్తులు పుట్టించే ఆత్మ. ఆ ఆత్మ గురించి చెప్తా తర్వాత వచనంలో ఇమీడియట్గా ఏం రాయబడింది అని అంటే, తర్వాత చదవండి. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును అని రాయబడింది. పెద్ద పెద్ద హోటల్స్లోకి వెళ్ళారనుకోండి మీరు ఉండటానికి, వాళ్ళు మంచి పెర్ఫ్యూమ్ తీసుకొచ్చి స్ప్రే చేస్తారు, రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేస్తారు. ఎందుకంటే అక్కడ మీరు ఉండినంతసేపు ఆ మంచి సువాసన ఉండాలి అని. యేసు ప్రభుకి ఫ్రెషనర్ తీసుకెళ్ళి కొడుతున్నారు అనుకోండి, యేసు ప్రభు అంటారు, నా దేవుని యందు భయం కలిగి ఉండటమే నాకు ఇంపైన సువాసన అని అంటున్నారు. యేసు ప్రభుకి అది ఇంపైన సువాసన. అయితే విషయం ఏంటి అని అంటే, ఈ 7 ఆత్మల్లో ఆఖరి ఆత్మ యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మ. ఈ స్పిరిట్ కనుక మన మీదకి రిలీజ్ అయితే మన క్యారెక్టర్లో ఏమొచ్చింది అని అంటే, యెహోవా యందు భయం వచ్చింది, యెహోవా యందు భక్తి వచ్చింది. ఈ 2 మన లోపలికి రిలీజ్ అవుతాయి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూడండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. దయచేసి అందరు తీయండి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణము. దేవుడు తన 7 ఆత్మల్లో ఆఖరి ఆత్మ అయిన యెహోవా యెడల భయభక్తులు పుట్టించే స్పిరిట్ని మన మీదకి రిలీజ్ చేస్తే అది మనకేం చేసిద్ది అని అంటే, మనకి దీర్ఘాయువుని తీసుకొచ్చేసిద్ది, లాంగ్ లైఫ్ని తీసుకొచ్చేసిద్ది. అమెరికాలో లాస్ వేగస్ అనే ఒక సిటీ ఉంది. అక్కడ అగ్ని పడింది, మంట ఆరట్లేదు, అడవులు తగలబడిపోతున్నాయి, వాటి మధ్య ఉన్న ఇళ్ళు తగలబడుతున్నాయి, పట్టణాలు తగలబడిపోతున్నాయి. హెలికాప్టర్లో వాటర్ తీసుకెళ్ళి పోస్తున్నారు కానీ తగలబడిపోతున్నాయి. ఇంకా ఎవరు ఏమి ఆపలేరు. అందులో నుంచి ఆ ఇళ్లలో నుంచి ఏమీ బయటికి తీసుకొని రాలేరు. అమెరికాలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, మనకి ఇక్కడ గోడలు ఇటుకలతో కట్టుకుంటాం, వాళ్ళేమో లోపల చెక్కతో కట్టుకుంటారు, ఇల్లు చెక్కలతో కట్టుకుంటారు, చల్లగా ఉంటుంది అని. కాబట్టి అక్కడ అగ్ని ప్రారంభమైంది అని అంటే ఏం మిగలదో, మొత్తం బూడిదైపోయింది. అక్కడ లాస్ వేగాస్లో ఇళ్ళన్నీ తగలబడిపోతూ ఉంటుంటే వాళ్ళ వస్తువులన్నీ వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి కట్టుబట్టలతో వాళ్ళు బయటకు వస్తున్నారు. అప్పుడు బీబీసీ వాళ్ళు ఈరోజే ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఆయన ఏం చెప్తున్నాడు అని అంటే, ఏం ప్రాబ్లం లేదండి, నాకు ఇప్పటికి 97 సంవత్సరాలు, నా లోపల బలం ఉంది, నేను తిరిగి నా జీవితాన్ని కట్టుకుంటాను అని అన్నాడు. ఇల్లు కాదు, తిరిగి నేను కోల్పోయినవి అన్నీ తిరిగి నేను కట్టుకుంటా, నాకు మంచి భవిష్యత్తు ఉంది అని అన్నాడు. మీరు బీబీసీ తెలుగు వార్తలు చూస్తే అందులో ఇంటర్వ్యూ ఉంటుంది, చూడండి అయింది. ఆయన అన్నాడు, ఆయన అంటే నాకు షాక్ తగిలింది. 97 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి స్ట్రైట్గా నిలబడి ఉన్నాడు, ఇలాంటి కలర్ షర్టే వేసుకుని ఉన్నాడు, కరెక్ట్గా మాట్లాడుతూ అంటున్నాడు, నాకేం ప్రాబ్లం లేదు, నాకు 97 ఇయర్స్, నేను తిరిగి కట్టుకోగలుగుతాను అని అంటున్నాడు. ఇక్కడ ఉన్నోళ్ళల్లో 97 సంవత్సరాలు ఉన్నోళ్ళు ఎవరున్నారో ఎంతమంది ఉన్నారో తెలీదు. 97 ఇయర్స్లో ఉన్న ఒక వ్యక్తి, నేను తిరిగి నా జీవితాన్ని కట్టుకోగలుగుతాను, నాకు బలం ఉంది అని అంటున్నాడు అని అంటే అతనికి దేవుడు కృప ఇచ్చాడు. దేవునికి మనము దీర్ఘాయువుతో ఉండటం అంటే ఇష్టం. మీరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా యెహోవా యెడల భయభక్తులు కలిగించే ఆత్మ మీ మీదకి వచ్చింది అనుకోండి, మీకు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అందరు తీయండి ఒకసారి. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం అందరు తీయండి. ఈ వచనాన్ని ఈ సంవత్సరం మీరు మర్చిపోకూడదు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం అందరూ ఒకసారి చదవండి, పెద్దగా చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణం. మళ్ళీ చదవండి, భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువు.
మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి, మళ్ళీ చదవండి. 7 సార్లు చదివారు మీరు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువుకు కారణం. దాన్ని అండర్లైన్ చేసుకోండి. దీర్ఘాయువుకు కారణం. దేవుడు తన 7 ఆత్మలను మన మీద కుమ్మరించినప్పుడు ఆఖరిగా దేవుడు ఇస్తున్న ఆత్మ ఏంటి అని అంటే ఆయన యందు భయభక్తులు పుట్టించే ఆత్మ. ఈ దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు యెహోవా యందు భయము భక్తి మన లోపల ప్రారంభమవుతాయి. ఈ భయము భక్తి మనల్ని ఏం చేస్తాయి అని అంటే దీర్ఘాయువుకి కారణానికి తీసుకెళ్తుంది. అంత లాంగ్ లైఫ్ నువ్వు ఎందుకు బతికావు అని అంటే నువ్వు ఎక్సర్సైజ్ చేసినందుకు కాదు, నువ్వు డైట్ ఫాలో అయినందుకు కాదు, నువ్వు మంచి వాతావరణంలో ఉన్నందుకు కాదు. బికాస్ మీరు యెహోవా యందు భయము భక్తి కలిగి ఉన్నారు అంతే. దీర్ఘాయువుని తీసుకొచ్చేది, ఆయుష్ కాలాన్ని పొడిగించేది ఒకే ఒక వ్యక్తి, ఆయన మన తండ్రి అయిన దేవుడు. ఆయన చేయగలుగుతాడు. దానియేలు 6వ అధ్యాయంలో దానియేలు గురించి మీరు చాలా అద్భుతంగా చదువుతారు. దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో. ఆ అధ్యాయం అంతా తర్వాత చదవండి. అతన్ని ఎలాగైనా అతని అనుచరులు అతని పక్కనున్న సహచరులు అతన్ని ఎలాగైనా రాజుకి దూరం చేయాలని, అతన్ని చంపాలని, సింహాల బోన్లోకి పంపించాలి అని అనుకుంటే, అతనిలో ఏదైనా ఒక తప్పు చూపిద్దామని వాళ్ళు అనుకుంటే, ఒకసారి 6వ అధ్యాయం 5వ వచనం అనుకుంటే ఒకసారి చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం ఒక వచనం తీయండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 5వ వచనం, 6వ వచనం దగ్గర నుంచి చదవండి. 6 నుంచి చదవండి. అందరు తీయండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం దగ్గర నుండి చదువుతున్నాను. అందుకు ఆ ప్రధానులను అధిపతులను రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయేరి. అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొనిరి అని రాయబడింది. అక్కడ ఒక పదం ఉంది, అతని దేవుని పద్ధతి విషయము. అందరు చెప్పండి, అతని దేవుని పద్ధతి. మళ్ళీ చెప్పండి, అతని దేవుని పద్ధతి. మళ్ళీ చెప్పండి, అదే భక్తి. భక్తి అని అంటే ఏంటంటే మన దేవుని పద్ధతి ఒకటి ఉంది. అదేంటి? దానియేలు జీవితంలో అదొకలాగా ఉంది. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం చదవండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనం. అందుకు వారు చెరపట్టబడిన యూదులలోనున్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టగా అనుదినము ముమ్మారు ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడనిరి అని రాయబడి. అతని దేవుని పద్ధతి అంటే ఏంటంటే అనుదినము ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. రాజుని కానీ రాజు యొక్క శాసనం కానీ లక్ష్య పెట్టలేదు. అది భక్తి. అతని దేవుని పద్ధతి చొప్పున అతడు దేవునికి ఆ భక్తి చేస్తున్నాడు. ఆయన విషయంలో భక్తి ఏంటి అని అంటే రోజుకు 3 సార్లు మోకరిస్తున్నాడు అంతే. అది అర నిమిషమా, అది నిమిషమా, అది 5 నిమిషాలా, అది 10 నిమిషాలా, అది గంట, మనకు తెలీదు. దానియేలు నాకు తెలిసి 3 గంటలు ప్రార్థన చేసిన వ్యక్తి కాదని నాకు అనిపిస్తుంది. రోజుకు 3 సార్లు 3 గంటలు చేయటం అంటే ఎంత అవుతుంది? ఉదయం 3 గంటలు, మధ్యాహ్నం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, అంటే ఎన్ని గంటలు?
9 గంటలు ప్రార్థన చేయాలి అని అంటే 9 గంటలు రూమ్లో కూర్చోవాలి. అప్పుడు డ్యూటీ ఎవరు చేస్తారు? దానియేలు చాలా ఇంపార్టెంట్ కీ పర్సన్. అతను ఉద్యోగం చేస్తున్నాడు. అతను ఉద్యోగం, నేను లా ఎగ్జామ్ ఒకటి రాయాల్సి వచ్చింది, దానికి ఇన్ని బుక్స్ చదవాలి. ఆ టైంలో ప్రార్థన చేయకుండా పక్కన పెట్టా. ఎందుకు చేయలేదు అని అంటే, ఆ బుక్స్ చదువుతా ఉన్నా. అందులో ఐపీసీ అని ఒక సెక్షన్ ఉంది, ఒక బుక్ ఉండిద్ది. తర్వాత సిఆర్పిసి అనే ఒక బుక్ ఉంటుంది. రాత్రి అంతా పుస్తకాలు చదివి పడుకుంటే ఎవడినో చంపినట్టు కలలు వచ్చాయి. ఎందుకంటే అందులో అయ్యే ఉండే, వీడిని చంపితే ఇంత వస్తుంది, ఇంత శిక్ష పడిద్ది, వీడిని చంపితే ఈ దొంగతనం చేస్తే ఇంత శిక్ష పడిద్ది. అదంతా నా మైండ్లోకి వెళ్ళిపోయి అవి చదివి పడుకున్న తర్వాత కలలన్నీ అయ్యే వచ్చాయి. ఎవడినో చంపినట్లు, వాడెవడో వాడిని అట్లా తీసుకెళ్తున్నట్లు. దానియేలుకి ఎంత బిజీ షెడ్యూల్ ఉండినా, ఎంత పని ఉండినా 3 సార్లు దేవుని పద్ధతి చొప్పున అతను మోకరించడం స్టార్ట్ చేశాడు. అతను మోకరిస్తున్నాడు. అలా దేవునికి మోకరించకూడదని వాళ్ళు శాసనాన్ని పెట్టినా కూడా అతడు మోకరించాడు. ఆ భక్తి విషయాన్ని బట్టి మాత్రమే అతన్ని తీసుకుని వెళ్ళి సింహాల బోన్లో వేశారు. అయితే సింహాల బోన్లో వేసినప్పుడు ఒక వింత జరిగింది. ఇప్పుడు దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం చదవండి. 24వ వచనం చదువుదాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. దయచేసి అందరు తీయండి, ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుష్యులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగులగొరికి పొడి చేసిరి అని రాయబడింది. ఇక్కడ దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు దర్యావేషునకు ఇష్టమాయను. వారి పైన 3 ప్రధానులుగా నియమించను. ఆ 3 దానియేలు ముఖ్యుడు అని రాయబడింది. 120 + 3 ఎంత? ఒకసారి క్యాలిక్యులేటర్ తీయండి. 123 అంతే కదా? క్యాలిక్యులేటర్ లేకుండా చెప్పారు, చూసారా? మీరు అంత గ్రేట్. 120 + 3 క్యాలిక్యులేటర్ తీయండి. అందులో దానియేలు ఒకడిని పక్కన పెట్టండి. అప్పుడు ఎంతమంది అవుతారు? 122. ఇప్పుడు 24వ అధ్యాయంలోకి 24వ వచనంలోకి వస్తే ఇక్కడ రాయబడింది, గుహలో ఎవరెవరిని పడేశారు అని అంటే ముందు 122 మందిని పడేశారు, ప్లస్ వారిని, వారి కుమారులను. ఒక్కొక్క కుమారుడు అని వేసుకున్నాం అనుకోండి, ఒక కుమారుడు ఉంటాడు కదా మినిమం. సో 122 ప్లస్ ఒక కుమారుడిని వేద్దామా, 2 కుమారులను వేద్దామా? 2 అయితే మినిమం ఉంటారు. 122 ప్లస్ 244 అంతే కదా? 2 పిల్లల్ని వేసుకుంటే 244. 122 ప్లస్ 244 ఎంత ఉంది? ఎంత అయింది? 3. ఒక్కొక్క భార్యను వేసుకుందాం. ఆ రోజుల్లో ఎక్కువ మంది ఉంటారు, కానీ ఒక్కొక్క భార్యను తీసుకుందాం. అప్పుడు 122 యాడ్ చేయండి. అప్పుడు ఎంతమంది అయ్యారు? 2 కదా, 480 488 మందిని సింహాల బోన్లో వేసారంట. 488 మంది బాడీస్ ఆ సింహాల గోలోకి వస్తే, సింహాలు వచనం చదవండి మళ్ళీ. వారు ఆ గుహ అడుగునకు రాకమునుపే సింహాల పాలైరి. సింహములు వారి ఎముకలను సహితము పగుల గొరికి పొడి చేసాను. 488 మందిని వాళ్ళ ఎముకలు కూడా నమిలి పొడి చేసినాయి అని అంటే
488 మందిని తినాలి అని అంటే ఎన్ని సింహాలు ఉండాలి అక్కడ? మీకు అర్థమైందా? మినిమం 600 అన్న ఉండాలా? జనరల్గా సింహం ఏం చేస్తుందో తెలుసా? బాడీ మొత్తాన్ని తిందు, బ్రెయిన్ని తినిద్ది, లోపల ఉన్న మెయిన్ అవయవాల్ని తినేసి ఇక అది సర్దుకుంటుంది. తర్వాత నక్కలు, తర్వాత తోడేళ్ళు వచ్చి మిగిలిన మాంసాన్ని తింటాయి. కానీ ఇక్కడ సింహాలు ఎముకలను కూడా ఎందుకు నమిలినాయి అని అంటే, బబులోన్లో ఒక ఆచారం ఉంది. బబులోన్లో ఎక్కడ దొరికిన సింహాలన్నీ తీసుకొచ్చి వాళ్ళు గొర్రెల్లాగా విస్తారమైన మందని మేపినట్టు మేపుతారు. వాటికి పూర్తి ఆహారాన్ని పెట్టరు. అవి ఇంత తింటే దానికి రోజు ఇంతే వేస్తారు. ఎందుకంటే శత్రువులని వాటికి ఆహారంగా వేయాలి, వాటిని శిక్షకు వాడతారు. అందుకోసం ఈ బబులోను సామ్రాజ్యము ఈ సింహాలని మేపుతుంది. ఎన్ని సింహాలు ఉన్నాయో తెలీదు. ఒక చరిత్రకారుడు ఏం చెప్పాడు అని అంటే 600 కాదు, 10,000 సింహాలు వారికి ఒక గుహలో ఉండేయంట. అది ఒక విస్తారమైంది, 10,000 లైన్స్. వాటికి ఎంతమంది 488 మెంబర్స్ పంపిస్తే వాటికి ఆహారం సరిపోక అవి ఏం చేసినాయి అని అంటే ఎముకలను కూడా నమిలేసేసినాయి. ఇంకా తినటానికి ఏం లేదు. అవి ఎప్పటికి కూడా ఆకలికొని ఉన్నాయి. 10,000 లైన్స్ ఉన్నాయి. 10,000 సింహాలు ఉన్న ఒక బోనులోకి రోజుకు 3 సార్లు ప్రార్థన చేసుకునే ఒక దానియేలు అనే వ్యక్తిని తీసుకెళ్ళి వేసాడు. ఆ సింహాలు 10,000 సింహాలు దానియేలుని తినటం స్టార్ట్ చేస్తే అన్ని సింహాలకి ఇంత మాంసం కూడా రాదు. అలాంటి దానియేలు అలాంటి సింహాల బోన్లోకి వెళ్ళినప్పుడు దేవుడు సింహాల నోటిని మూసేసాడు. ఎందుకు అనంటే అతడు తన దేవుని పద్ధతి చొప్పున 3 సార్లు భక్తి చేశాడు. ఇందాక మనం ఏం చదివామో తెలుసా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయు కారణం. మనము తిన్నందువలన తినకపోయినందువలన బతుకుతామని కాదు. మనము బాగా ఎక్సర్సైజ్ చేసినందువలన 120 సంవత్సరాలు బతుకుతామని కాదు. మనల్ని బతికించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. ఆ దేవుని ఎదుట మనం ఏం చేయాలో తెలుసా? యెహోవా యందు 1 భయము, 2 భక్తి రావాలి. నీకు భయము భక్తి ఉందో లేదో ఎలా తెలుస్తుందో తెలుసా? హిందువులు ఏం చేస్తారు అని అంటే బస్సులో వెళ్తూ ఉంటుంటే రోడ్డు పక్కన గుడి వస్తుందా అనుకోండి, వాళ్ళు ఇలా అనుకుంటారు. చూసారు ఎప్పుడైనా? వాళ్ళు చేసిన పాపాలకి ఇలా అనుకుంటే పోదు, లాగి పెట్టి కొట్టుకోవాలి వాళ్ళు యాక్చువల్గా. కానీ క్రిస్టియన్కి భక్తి ఉంది, నువ్వు భక్తి చేస్తున్నావు అని ఎలా తెలుస్తుందో తెలుసా? రోజు నీకు ఒక టైం ఉంటుంది. ఆ టైం అయిన వెంటనే నువ్వు మోకరిస్తావు. అది చేస్తున్నావు అనుకో, నువ్వు భక్తి చేస్తున్నట్లు. నీకు టైం లేదు, ఖాళీ దొరికినప్పుడే ప్రేయర్ చేస్తున్నావు అని అనుకో, నువ్వు భక్తి చేయట్లా. నువ్వు నిజంగా భక్తి చేస్తున్నావా లేదా అనేది ఎగ్జాక్ట్గా ఎలా తెలుస్తుంది అని అంటే, నీకు ఒక పద్ధతి ఉంటుంది. తన దేవుని పద్ధతి చొప్పున అని రాయబడింది. నీకు ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం నీ మోకాళ్ళు ఆ టైం అవ్వగానే ఆ సన్నిధిలోకి వెళ్ళి మోకరిస్తున్నాయా? ఆ టైం అవ్వగానే ఆ స్థలంలోకి వెళ్ళి నీ దేవుణ్ణి నువ్వు కలుసుకోగలుగుతున్నావా? ఆర్ యు మీటింగ్ యువర్ గాడ్? నీ దేవుణ్ణి ప్రతిరోజు ఆ టైంకి వెళ్ళి నువ్వు కలుసుకోగలుగుతున్నావా? ఆర్ యు మీటింగ్ యువర్ గాడ్? నీ దేవుణ్ణి కలుసుకుంటా ఉంటుంటే, ప్రతిరోజు నీ దేవుని సముఖంలోకి నువ్వు వెళ్తా ఉంటుంటే, గాడ్ విల్ ఎక్స్టెండ్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని దేవుడు దీర్ఘాయువులోకి తీసుకుని వెళ్తాడు. ఒక వచనం చదువుకుని ముగించుకుందాము. ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం. దయచేసి ఒకసారి తీయండి. ఆదికాండం 18వ అధ్యాయం 33వ వచనం తీయండి. ఆ 17వ అధ్యాయం 22వ వచనం కూడా చదవండి. ఆదికాండం 17వ అధ్యాయం 22వ వచనం. దేవుడు అబ్రహాముతో మాట్లాడుట
చాలించిన తర్వాత అతని యొద్ద నుండి పరమునకు వెళ్ళెను అని రాయబడింది. అబ్రహాముకి ఒక అలవాటు ఉంది. అబ్రహాము డైలీ ఒక టైం అవగానే ఒక ప్లేస్కి వెళ్ళి కూర్చునేవాడు. దేవుడు కూడా ఆ అలవాటుకి అలవాటు పడ్డాడు. అబ్రహాము దేవుణ్ణి కలుసుకోవటానికి డైలీ ఏ ప్లేస్కి అయితే వెళ్ళి కలుసుకుంటున్నాడో అక్కడికి డైలీ దేవుడు రావటం స్టార్ట్ చేశాడు. అబ్రహాం లైఫ్లో మీరు గమనించినట్లయితే, అబ్రహాం ఏదైనా కొత్త ప్లేస్కి వచ్చాడు అనుకోండి, అబ్రహాం ఆ కొత్త ప్లేస్లో బలిపీఠాలు కట్టేవాడు. అబ్రహాము షెకేము దగ్గరికి వచ్చాడు, అప్పుడు అబ్రహాము షెకేములో ఒక బలిపీఠం కట్టాడు. అబ్రహాము బేతేల్ దగ్గరికి వచ్చాడు, అబ్రహాము బేతేల్లో ఒక బలిపీఠం కట్టాడు. అబ్రహాము హెబ్రోన్ దగ్గరికి వచ్చాడు, అబ్రహాము హెబ్రోన్ దగ్గర ఒక బలిపీఠం కట్టాడు. అతడు ఏ కొత్త ఊరు వెళ్ళినా, ఏ కొత్త సిటీ వెళ్ళినా, ఇప్పుడు అబ్రహాం గనక హైదరాబాద్ వచ్చాడు అనుకోండి, హైదరాబాద్లో ఆ రాత్రి ఆయన ఎక్కడ పడుకుంటాడో, పడుకునే ముందు అక్కడ ఏం చేస్తాడంటే ఆ చుట్టూ తిరిగి రాళ్ళు ఏరుకొచ్చుకుంటాడు. అబ్రహాం రాళ్ళు ఏరుకొచ్చి రాళ్లతోటి ఒక గుట్టలాగా చేసేసి దాని మీద ఒక గొర్రెపిల్లని తీసి ఆ బలిపీఠం మీద గొర్రెపిల్లని అర్పించేవాడు. ఎక్కడైతే ఆ గొర్రెపిల్ల అర్పింపబడేదో అక్కడ ఎందుకు చేస్తున్నావు అని అబ్రహాంని అడిగితే అబ్రహాం ఏం చెబుతాడనంటే, అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ప్రార్థన చేస్తాడు మోకరించి. అతను మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమై మాట్లాడేవాడు. ఎక్కడైతే దేవుడు ఆయనకి ప్రత్యక్షమై మాట్లాడాడో అక్కడ బలిపీఠం కట్టేసేవాడు. మళ్ళీ నెక్స్ట్ డే అదే స్పాట్కి వచ్చి ప్రార్థన చేసుకునేవాడు. అంటే ఆ లొకేషన్ని ఆయన బలిపీఠం ద్వారా మార్క్ చేసి పెట్టుకుని ఉండేవాడు. ఆ టైం అవగానే ఇప్పుడు హెబ్రోన్లో ఉన్నాడు అనుకోండి, డైలీ హెబ్రోన్లో అతను బలిపీఠం కట్టిన ప్లేస్లోకి డైలీ ఆ టైం అవగానే అక్కడికి వెళ్ళిపోయేవాడు. అందుకనే యాక్చువల్గా ఆదికాండం 6వ అధ్యాయం ప్రకారం ఒక మనిషి 120 సంవత్సరాలు బతకాలి అని దేవుడు చెప్పాడు. కానీ అబ్రహాము భక్తి ఏం చేసింది అని అంటే అతన్ని 175 సంవత్సరాలు బతికేటట్లు చేసింది. అతన్ని చంపాలని చాలామంది చూశారు, కానీ 175 సంవత్సరాల వరకు అతను బతికాడు. మీకు దేవుడు 2025వ సంవత్సరం ఇచ్చాడు. ఈ సంవత్సరం మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? భక్తి చేయాలి. ఏం చేయాలి? భక్తి చేయాలి. నాకు ఇన్సూరెన్స్ లేదు, ఇప్పుడు పోతా సడన్గా ఏదైనా గుద్దింది అనుకోండి, కాలో చెయ్యో ఇరిగింది అనుకోండి, హాస్పిటల్కి వెళ్తే డబ్బులు కట్టాలి. అదే ఇన్సూరెన్స్ తీసుకుంటే కార్డు ఇస్తే చాలు. అర్థమైందా మీకు? మొత్తం ట్రీట్మెంట్ వాళ్ళు చేస్తారు. రోజు భక్తి చేసామనుకోండి, ఇన్సూరెన్స్కి కూడా డబ్బులు కట్టాల్సిన అవసరంలా. మీకు అర్థమైందా? తీసుకోకండి ఇన్సూరెన్స్ అవసరంలా. రోజు వెళ్ళి మోకరిస్తూ ఉన్నాం అనుకోండి, పెద్ద లారీ మనల్నే గుద్దాలని సాతాను కూడా డైరెక్ట్గా యాంగిల్ పెట్టి కొట్టడానికి పంపిస్తూ ఉంటాడు. అది కరెక్ట్గా మనల్ని గుద్దే టయానికి ఒక దేవదూతను దేవుడు పంపించి దాన్ని తప్పిస్తాడు. 2025లో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, యెహోవా యెడల భయభక్తులు కలిగి ఉండాలి. దీనికి ఏం కావాలో తెలుసా? ద స్పిరిట్ ఆఫ్ గాడ్. 7 ఆత్మల్లో ఒక ఆత్మ యెహోవా యెడల భయభక్తులు పుట్టించే ఆత్మ. ఈ ఆత్మని మీరు ఎక్కువగా కోరుకోవాలి. ఈ ఆత్మ అంటే 7 ఆత్మల్లో ఈ ఆత్మ అంటే యేసు ప్రభుకి చాలా ఇష్టం. అందుకనే ఆ ఆత్మ గురించి ఏం రాయబడింది? యెహోవా యెడల భయము అతనికి ఇంపైన సువాసనగా ఉంది. అంటే 7 ఆత్మలను అక్కడ పెట్టి ఆయన చూసుకుంటుంటే ఈ భయభక్తులు పుట్టించే ఆత్మను తీసుకుని ఆయన ఇంపైన సువాసనగా పీల్చుకుంటాడు 7 స్పిరిట్స్లో. యెహోవా యందు భయము భక్తి మీరు ఈరోజు నేర్చుకున్నారు అని అనుకోండి, మీరు 120 years బతుకుతారు. 120 years కంటే ఎక్కువ దేవుడు మీ ఆయుష్ కాలాన్ని పొడిగిస్తాడు. అలా పొడిగింపబడాలి అని అంటే ఈరోజు మీరు ఏం డిసైడ్ చేయాలో తెలుసా? ఫస్ట్ యెహోవా యందు భయభక్తులు పుట్టించే ఆత్మను కోరుకోవాలి. రెండోది, ఒక బైబిల్ కొనుక్కోవాలి. మీకంటూ సొంత బైబిల్ ఒకటి ఉండాలి. మూడోది, ఒక టైం పెట్టుకోవాలి. మీరు రోజు కరెక్ట్గా టైం అవగానే మీ మోకాళ్ళు ఆ టయానికి వంగాలి. ఆ టయానికి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలోకి మీరు వెళ్ళాలి. అది మీకు ఇంపైన సువాసనగా ఉండాలి. అంటే అది చేయటం అంటే ఏదన్నా ఒక టైం చెప్పండి డే మొత్తంలో.
ఎర్లీ మార్నింగ్ 3 AM మంచిగా చెప్పారు. మీ పేరేంటమ్మా? డాక్టర్ గారు మీరు, వండర్ఫుల్. చప్పట్లు కొట్టండి అమ్మగారికి. ఎర్లీ మార్నింగ్ 3 AM చాలా అద్భుతమైన టైం చెప్పారు. ఆ టైం అనేది ఇంపైన సువాసనగా ఉండాలి మనకి. ఆ టైం పెట్టుకున్నారనుకోండి, ఆ టైం అనేది మీకు ఇంపైన సువాసనగా ఉండాలి. ఆ టైంకి ఒకరోజు మీరు లేకపోయారనుకోండి, ఆ రోజు మీకు ఏడుపు రావాలి, ఆ రోజు మీకు దుఃఖం రావాలి. అబ్బా ఎందుకురా ఇలా, నాకు ఎన్నోసార్లు వచ్చినాయి. ఎందుకంటే నేను 3 గంటలకు ఎప్పుడు లేగను. రోజు 3 గంటలకు లెగుద్దామని అలారం పెట్టుకుంటా, అలారం ఆపేసి పడుకుంటా. అది జనరల్గా ఉండిద్ది, ఆ ప్రాబ్లం ఉండిద్ది. అందుకనే నేను ఆ టైం కాకుండా వేరే టైం పెట్టుకున్నా. ఎందుకంటే నేను పడుకునేదే 2 దాకా మెలకుగానే ఉంటా. ఒక టైం పెట్టుకోవాలి మీరు. ఆ టైంకి మీరేం చేయాలి అని అంటే మోకరించాలి. యేసు ప్రభువుకి ఈ సీక్రెట్ తెలుసు. అందరు పడుకున్న తర్వాత ఆయన లెగిసి వెళ్ళిపోతాడు, మిడ్నైట్ ప్రేయర్ చేస్తాడు. ఆయనకు కొన్ని టైమింగ్స్ ఉన్నాయి. ఆ టైమింగ్స్కి ఆయన వెళ్ళిపోయి మోకాళ్ళ మీద ఉంటాడు. ఆ రోజు దర్శనం రాకపోని, ఆ రోజు దేవుని స్వరం వినపడకపోని, ఆ రోజు దేవుని ప్రత్యక్షత రాకపోని, కానీ మీరేం చేయాలి అని అంటే ఆ టైం అవగానే మీరు మనుషుల మధ్య అదృశ్యమైపోవాలి. మీ ఫోన్కి మీరు అవైలబుల్గా ఉండకూడదు. ఆ స్పిరిట్ మీ లోపల ఉంటే ఆ టైం మీకు ఎట్లా ఉంటుంది అంటే ఇంపైన సువాసనగా ఉండిద్ది. ఇలాంటి వ్యక్తులు ఉంటారు చూడండి, వీళ్ళు పరలోకాన్ని ఆకర్షిస్తారు, వీళ్ళు దేవదూతలను ఆకర్షిస్తారు. పరలోకంలో ఉన్న సైన్యము వాళ్ళని గమనిస్తూ ఉంటుంది. కరెక్ట్గా ఆ టైం అవగానే మీరు మోకరిస్తూ ఉంటుంటే కొన్ని రోజులు పోయిన తర్వాత పరలోకం మొత్తం ఆ టయానికి మీ మీద తమ దృష్టిని పెడతాయి. పరలోకంలో ఉన్న శరాపులు, కెరూబులు, దూతలు, మహాదూతలు, ప్రధాన దూతలు, దేవుడు, వాళ్ళందరూ ఆ టైం అవగానే కరెక్ట్గా ఆ టయానికి భూమి వైపు, మీరు మోకరించిన ఆ స్థలం వైపు వాళ్ళ కన్నులు వెప్పబడతాయి. యేసు ప్రభుకి అదంటే ఇష్టం. ఈ 7 ఆత్మల్లో యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం, భయం కలిగి ఉండటం మనకి ఇంపైన సువాసనగా ఉండాలి. ఈరోజు మనము ఇది 10 రోజులు అవుతుంది న్యూ ఇయర్లోకి ఎంటర్ అయ్యి. కనీసం ఇప్పటి నుంచైనా మీరు ఒక డెసిషన్ చేయండి. ఈ సంవత్సరము మీరు హాస్పిటల్స్కి వెళ్ళకూడదు, మీకు అనారోగ్యాలు రాకూడదు, మీకు బలహీనతలు రాకూడదు. 10 సంవత్సరాల క్రితం ఎలాగున్నారో అంతకంటే ఎక్కువ స్ట్రాంగ్గా ఇప్పుడు మీరు ఉండాలి. ఇప్పుడు మీరు బలంగా ఉండాలి. ఎవరైనా మిమ్మల్ని ఏజ్ అడిగితే ఓ 10 సంవత్సరాలు తగ్గించి చెప్పండి. నిజం, అది అబద్ధం ఆడట్లా. మనం ఏం చేస్తున్నాం అని అంటే విశ్వాసాన్ని ఉపయోగిస్తున్నాం. మనం రివర్స్ చేసుకుంటున్నాం, ఏజ్ రివర్స్ చేయబోతున్నాం. ఎన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్తారు మీరు? 10 ఏళ్ళండి. నేను చెప్పనులే, నేను అంతకంటే ఎక్కువ వెళ్తాను. ఈ రాత్రి అట్టి దేవుని ఆత్మను మనం పొందుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. కొన్ని నిమిషాలు లెట్స్ ప్రే ఫర్ దట్ మైటీ అనాయింటింగ్. దేవుని బిడ్డ, ఒకవేళ ఎప్పటికే నీ శరీరంలో ఏదైనా వ్యాధి ఉందా, ఏదైనా రోగం ఉందా, ఏదైనా బలహీనత ఉందా, ఏదైనా సమస్య ఉందా, నీ శరీరానికి ఏదైనా ప్రాబ్లం తీసుకొని వస్తుందా, ఈ రాత్రి నువ్వు డెసిషన్ చేయి, నిర్ణయం చేయి. ఈ రాత్రి దేవునితో మాట్లాడు. ప్రభువా, ఈ సంవత్సరం నాయన నేను భక్తి స్టార్ట్ చేస్తున్నాను ప్రభువా. నాయనా, నేను 120 సంవత్సరాలు బ్రతకాలి ప్రభువా. యేసయ్యా, నా జీవితాన్ని. దేవుని బిడ్డ, దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి. ఈ 7 ఆత్మలు భూమి అంతటా పంపబడినాయి. సంఘం ఎత్తబడబోయే ముందు ఈ 7 ఆత్మల్ని మనం పొందుకోబోతున్నాం. ఇలాంటి అనేక విషయాల గురించి యంగ్ టైమ్స్ కాన్ఫరెన్స్లో మనం తెలుసుకోబోతున్నాం. దేవుని బిడ్డ, మీరు గనక హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో గనక ఉంటే ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 సికింద్రాబాద్లో యాన్శ్రీ షమీరా బిల్డింగ్, టీబాట్ వెనుక, ఎస్టీ రోడ్, సికింద్రాబాద్లో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. తప్పనిసరిగా అటెండ్ అవ్వండి, అభిషేకాన్ని పొందుకోండి. మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. దేవుని బిడ్డ, దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి. ఈ 7 ఆత్మలు భూమి అంతటా పంపబడినాయి. సంఘం ఎత్తబడబోయే ముందు ఈ 7 ఆత్మల్ని మనం పొందుకోబోతున్నాం. ఇలాంటి అనేక విషయాల గురించి యంగ్ టైమ్స్ కాన్ఫరెన్స్లో మనం తెలుసుకోబోతున్నాం.
దేవుని బిడ్డ, మీరు గనక హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో గనక ఉంటే ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 సికింద్రాబాద్లో శ్రీ షమీరా బిల్డింగ్ ఈబాట్ వెనుక ఎస్టీ రోడ్ సికింద్రాబాద్లో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. తప్పనిసరిగా అటెండ్ అవ్వండి, అభిషేకాన్ని పొందుకోండి. మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి. దేవుని బిడ్డ, దేవునికి 7 ఆత్మలు ఉన్నాయి. ఈ 7 ఆత్మలు భూమి అంతటా పంపబడినాయి. సంఘం ఎత్తబడబోయే ముందు ఈ 7 ఆత్మల్ని మనం పొందుకోబోతున్నాం. ఇలాంటి అనేక విషయాల గురించి యంగ్ టైమ్స్ కాన్ఫరెన్స్లో మనం తెలుసుకోబోతున్నాం. దేవుని బిడ్డ, మీరు గనక హైదరాబాద్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో గనక ఉంటే ప్రతి శుక్రవారం సాయంత్రం 6:30 సికింద్రాబాద్లో శ్రీ షమీరా బిల్డింగ్ ఈబాట్ వెనుక ఎస్టీ రోడ్ సికింద్రాబాద్లో ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. తప్పనిసరిగా అటెండ్ అవ్వండి, అభిషేకాన్ని పొందుకోండి. మరిన్ని వివరాలకు ఈ ఫోన్ నెంబర్కి కాల్ చేయండి.